గాజల రవి అలియాస్ గణేష్ అంతిమయాత్రలో పాల్గొనడానికి కూడా మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు వచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ వారికి కూడా ఈ ఊరికి కూడా అనుబంధం ఉందని చెప్పి అంటున్నారు. గతంలో కూడా ఈ ఊరికి కూడా 60 ఇళ్ళు ఇచ్చారన్నటువంటి వార్త కూడా మనం వింటున్నాము. ఈ నేపథ్యంలో సిరికొండ మధుసూదనాచారి గారు ప్రస్తుతానికి. సార్ నమస్తే సార్. ఇక్కడ గణేష్ అంతిమయాత్రకు చాలామంది వేల జనం వస్తున్నారు. ఈ అంతిమయాత్రను ఎట్లా చూస్తున్నారు సార్? ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నటువంటి అది కూడా కేంద్ర కమిటీ సభ్యుల్ని టార్గెట్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎన్కౌంటర్ ఎట్లా చూస్తున్నారు సార్? ఇటీవల మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఎల్కతుర్తిలో జరిగినటువంటి బహిరంగ సభ సందర్భంగా కగారు పేరిట జరుగుతున్నటువంటి అమానుషాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. సమస్య పరిష్కారం కోసం చర్చలు తప్ప ఇటువంటి వైఖరి కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. గడిచిన కొన్ని రోజులుగా మాసాలుగా జరుగుతున్నటువంటి ఈ అమానుష కాండం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీన్ని ముక్తకంఠంతో నిరసించి ప్రతిఘటన చెప్పాల్సినటువంటి సమయం ఇది. కారణం, దేశంలో ఉండేటువంటి ప్రజల తరఫున, ప్రజల సమస్యల తరఫున మాట్లాడే గొంతుకలు లేకుండా చేస్తామనేటువంటి వైఖరి ఇది నిరంకుశానికి, రాక్షసత్వానికి, అరాచకానికి నిదర్శనం. కాబట్టి దీన్ని మరొక్కసారి మేము ఖండిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ గడిచిన వారం 10 రోజులుగా ఒక శరపరంపరగా కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పేరిట అగ్రనాయకులు మరణించడాన్ని తప్పకుండా సందేహించాల్సిందే. దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. దేశంలో మానవ హననం జరుగుతూ ఉన్నది. కాబట్టి మోడీ గారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాధినేతగా మీరు ప్రజాస్వామ్య విలువలను కానీ మానవత్వాన్ని కానీ కోల్పోయి వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది దేశానికి క్షేమకరం కాదు. తక్షణమే ఇటువంటి చర్యలను ఆపాలి. అదే రకంగా భూమిపుత్రులు ఆ ప్రాంతంలో తరతరాలుగా అడవిని నమ్ముకొని ఆ సంపదను కాపాడుతూ వస్తున్నటువంటి ప్రజలను ఆ ప్రాంతం నుండి దూరం చేయడం, వాళ్ళని లేకుండా చేయడం ద్వారా సంపదను వేరే వాళ్ళకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఆక్షేపణీయం. దేశ ప్రయోజనాల కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకోవలసినప్పుడు ఎవరైతే ఆ సంపదను కాపాడినలో హక్కుదారులో ఆ వర్గాలను కూడా చర్చలకు పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని, దేశ ప్రయోజనాలను పరిష్కారమయ్యేటువంటి విధానాలను ఎంచుకోవాలి తప్ప అమాయకులను వాళ్ళను తుపాకీ గుళ్ళకు బలిపెట్టడం అనేది రాక్షసత్వం అవుతుంది. కాబట్టి దేశం మొత్తం కూడా మీ చర్యలను గర్హిస్తూ ఉన్నది. సార్, ఇప్పటికీ గతంలో 2004లో శాంతి చర్చలకు వెళ్ళినటువంటి ప్రతినిధులే ఒక్కొక్కరిగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు శాంతి చర్చలను పిలిపించి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో అప్పుడు ఎవరైతే శాంతి చర్చలో ఉన్నారో, ఇక్కడ సుధాకర్ కావచ్చు, అలాగే ఇప్పుడు గాజల రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు శాంతి చర్చలో ప్రతినిధులుగా వచ్చారు. అట్లాంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఒక్కొక్కరినిగా కడదీరుస్తున్నారు. అంటే శాంతి చర్చలు అన్నటువంటి మాట లేకుండా, గతంలో శాంతి చర్చల పేరు వినిపించినటువంటి వాళ్ళనే లేకుండా ఇప్పుడు ఈ హననం జరుగుతుందని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? దీన్ని అంటే ఈరోజు దేశాన్ని వెళ్తున్నటువంటి పాలక వర్గాలకు ప్రజా సమస్యల్ని తెలుసుకునే, పరిష్కరించే చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. ఒకవైపు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్న వాళ్ళు, ఈ 2 వర్గాలను కూడా ఎలిమినేట్ చేయడం అనంటే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు వినే ఓపిక, చర్చించే ఓపిక, పరిష్కరించే చిత్తశుద్ధి లేదు. కాబట్టి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం బుల్లెట్. ఇది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ విక్టరీ బ్యాలెట్ అయితే తప్ప బుల్లెట్ది కాదు. బుల్లెట్ను నమ్ముకున్నటువంటి ఏ అధినేత అయినా కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన ఈ వైఖరి ఇదే విధంగా కొనసాగితే ఈ ప్రభుత్వానికి కూడా పుట్టగతులు ఉంటాయి. ఓకే, మొన్న మీరు చెప్పినట్టు మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా చెప్పారు, అసలు ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పి అంటున్నారు. శాంతి చర్చలు జరపాల్సిందని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ శాంతి చర్చలు ఊసే లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఇక్కడ మావోయిస్టులను ఒక్కరొక్కరు కూడా అంతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. 2026 మార్చి 26 వరకు కూడా అంతం చేస్తామన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నారు. మరి ఇది ఎటువైపు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఇదంతా ఒక కుట్ర. ఎందుకంటే వాళ్ళు డేట్స్ ఫిక్స్ చేసి ఈ తారీఖు లోపల ఎలిమినేట్ లేకుండా చేస్తాము అనంటే భౌతికంగా ఆ తారీఖు లోపు మిగతా వాళ్ళందరినీ కూడా ఏరివేసేటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకొని పెట్టుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఎదురవుతా ఉన్నది. ఇది దేశ ప్రజలు గమనించాలి. ఈ దేశంలో మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మనకు డేట్లు పెట్టి చంపేటువంటి పరిస్థితికి వచ్చింది అనంటే ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదానికి సంకేతం.
ఓకే, ఇక్కడ డేట్లు ఫిక్స్ చేసి చంపడం అనేది కూడా ప్రజాస్వామ్య విలువలకు పతనంగా ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గతంలో కూడా మొన్న వరంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఇప్పటి వరకు ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పి ఆ సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించడము ఒక ఎత్తు, కానీ పరిష్కారం కోసం పోరాడే వైపు మరొక ఎత్తు. ఈ రెండింటిని లేకుండా చేస్తే ఏ సమస్య ఉండదు అన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్తున్నాయన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇక్కడ ఆపరేషన్ కగారును కూడా వెంటనే నిలిపివేసి ఇక్కడ శాంతి చర్చలు జరపాల్సిందిగా మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిశాల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.